ప్రభు పేరిట అందరికీ వందనాలు. అభినయ్ దర్శన్ గారి విషయమే ఒక విషయం క్రైస్తవ సమాజం అంతటికి కూడా తెలియాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తూ ఉన్నాను. బ్రదర్ అభినయ్ దర్శన్ గారు, మీరు 2 రోజుల నుంచి ఒక హడావుడి చేస్తూ ఉన్నారు. అది మీరు తగ్గిస్తే మంచిదని నా ఉద్దేశం. ఏంటనంటే 2 రోజుల నుంచి క్రైస్తవులు హైందవుల మధ్య శాంతి సమాధానాలు నెలకొలాలనే ఉద్దేశంతో మీరు ఆ పక్షంలో ఉన్నటువంటి హిందూ పక్షంలో ఉన్నటువంటి వారితో మీరు మాట్లాడుతూ ఉన్నారు. మంచిదే. ఇది ఎవరి నిర్ణయం అండి? ఇది క్రైస్తవ పెద్దలు అందరూ చేసినటువంటి నిర్ణయమా, లేకపోతే ఏకపక్షంగా మీరు తీసుకున్నటువంటి నిర్ణయమా? ప్రవీణ్ పగడాల గారి విషయంలో ఇప్పుడు చాలామంది పెద్దలు, క్రైస్తవ నాయకులు చాలామంది పోరాటం చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ జేఏసీగా ఏర్పడి ఏదైనా మాట ఇస్తూ ఉన్నారా? వారిని కలుపుకొని మీరు వెళ్తూ ఉన్నారా? నిన్న హమారా ప్రసాద్తో మాట్లాడినప్పుడు క్రైస్తవులదే అంత తప్పు, క్రైస్తవులే తప్పు చేశారు అన్నట్టుగా మీరు మాట్లాడుకుంటున్నారు, ఒప్పుకుంటూ ఉన్నారు. ఇది పద్ధతి అనేది. అలాగే కరుణాకర్ సుగ్నాతో ఒక యాంకర్తో ఫోన్ చేయించి మాట్లాడినప్పుడు కూడా మీరు అలాగే మాట్లాడుతూ ఉన్నారు. క్రైస్తవులదే తప్పండి, ఆ వీడియోలన్నీ తీయించేస్తామండి, అలా చేయకూడదండి, అది ఇది అంటూ ఉన్నారు. మీరెవరండి అసలు ఆ వీడియోలన్నీ తీయించడానికి? మీరు మాట ఇస్తారా? ఈ శాంతి సమాధానాలు ఎంతకాలం ఉంటాయి? మీరు ఏమైనా గ్యారంటీ ఇవ్వగలరా? అసలు వాళ్ళు తీస్తారు అనుకుంటున్నారా మీరు ఆ వీడియోస్ అన్నీని? క్రైస్తవ్యం మీద బురద జల్లకపోతే, మాట్లాడకపోతే వాళ్ళకి డబ్బులు రావు. వాళ్ళు ఎందుకండి ఆ పని చేస్తారు? మీరు అస్సలు ఏ బుద్ధి జ్ఞానం ఏమీ లేకుండా క్రైస్తవులదే తప్పని ఒప్పుకుంటూ ఉన్నారు. మీకు అసలు బుర్ర ఏమైనా పని చేస్తుందా? మతి ఏమైనా ఉందా మీకు ఏమైనా? ఇలాంటి టైంలో ఇదే మీరు చేయవలసింది. క్రైస్తవుల్లోని ఎంతోమంది పోరాట యోధులు ఉన్నారు, వాళ్ళందరూ పోరాడుతున్నారు, కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళతో మీరు ఏమైనా సంప్రదించారా? ఇలా చేద్దామని ఏమైనా మాట్లాడారా మీరు? అసలు ఈ పాటికే 2 తెలుగు రాష్ట్రాల్లోని ప్రవీణ్ పగడాల విషయంలో జేఏసీ లాంటిది ఏదో ఫామ్ అవ్వాలి. ఆ జేఏసీ ఫామ్ అయ్యి ఆ పెద్దలు ఏదైనా సూచిస్తే దాని ప్రకారంగా అంత ముందుకు వెళ్ళాలి. అదేమీ లేదు. ఏకపక్షంగా మీరు అన్ని నిర్ణయాలు తీసుకొని ఎలా మాట్లాడేస్తారు మీరు చెప్పండి? ఇక్కడ ఏదో క్రైస్తవ్యానికి మీరు ఏదో మేలు చేద్దాం అన్నట్టుగా కనిపించడం లేదు. ఇక్కడ చాలామంది ప్రవీణ్ గారి మరణాన్ని అడ్డు పెట్టుకొని డబ్బులు దండుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, పేరు సంపాదించాలని ప్రయత్నం చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, కొంతమంది ఫేమస్ అవ్వాలని ప్రయత్నం చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు. మీరు కూడా ఆ కేటగిరీలో ఏమైనా ఉన్నారా? మీరు ఏమైనా, మీకు అలాంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? మీ యాక్షన్స్ అలాగే చూపిస్తూ ఉన్నాయి. వీడియోస్ అన్నీ ఆ జోషి బ్రదర్ అన్న ఆయన సాక్ష్యాలు అన్నీ పెట్టిస్తూ ఉంటాడు. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఆ సాక్ష్యాలు వీడియోలు అన్నీ పెట్టిస్తూ ఉంటాడు. అవి తప్పులు ఉన్నాయి అన్నట్టుగా అవన్నీ తీయించేస్తానని చెప్పడానికి మీరెవరండి? ఆ కరుణాకర్ ఏమో వాడు జోషి గారిని, జోషి బ్రదర్ని వాడు వీడు అంటూ ఉంటే కనీసం అలా మాట్లాడదని కూడా చెప్పడం లేదు. అంత భయం వేస్తుందా మీకు? అంత భయం వేస్తే మీరు మీ ఛానల్ అన్నీ మూసేసి క్లోజ్ చేసి సైలెంట్గా ఉండండి. ఒకవేళ సార్వత్రిక సంఘం తరపున మీరు ఏదైనా ప్రకటన చెయ్యాలని అనుకుంటే ముందు క్రైస్తవ పెద్దల్ని సంప్రదించండి. అది మంచి పద్ధతి. బాగానే ఉంది. క్రైస్తవులు హిందువుల్ని తిట్టారు, తీసేస్తామని చెబుతూ ఉన్నారు. అసలు ఆ మాటే తప్పది. ఏ క్రైస్తవుడికి నోరు కొవ్వెక్కి ఎవడో మాట్లాడలేదు అలాగా. అంతెందుకు, మీరు క్రైస్తవులు ఉన్నటువంటి సేవకుల్ని మీరు ఎంతమందిని తిట్టారు? వాళ్ళకి క్షమాపణ చెప్తారు ఇప్పుడు మీరు? నిన్నగాక మొన్న జాన్ పాల్ని ఏదో పెద్ద మాట అన్నారు మీరు, పోరంబోకుడు ఏదని చెప్పి ఆ తమ్నైల్తో వీడియో చేశారు. అది ప్రసాదాలు తినొచ్చా తినకూడదు అన్న విషయంలోని ఆ విజయప్రసాద్ రెడ్డిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు, తిట్టావు. వాళ్ళకి సమాధానం చెప్తావా? ఇంకా చాలా ఉన్నాయి. క్రైస్తవులే నువ్వు దూషించి నువ్వు తిట్టినవి చాలా వీడియోస్ ఉన్నాయి. అవి తీసేస్తావా? అవి వాళ్ళకి క్షమాపణ చెప్తావా? వాళ్ళు కాలు పట్టుకుంటావా? నేను ఇప్పుడు ఎవరికో మాట ఇస్తాను, అభినయ్ దర్శన్ తీసుకుని వచ్చి మీ కాలు పట్టుకునేలా చేస్తానండి, క్షమాపణ అడిగిస్తాను అంటాను. నా మాట చెల్లిపోద్దా? నువ్వు చేస్తావా? జోషి బ్రదర్ ఛానల్లోని వీడియోలు తీయించేస్తానని చెప్పడానికి నువ్వెవడవయ్యా? నువ్వేమైనా యూట్యూబ్ ఓనర్వా? పోనా జోషి బ్రదర్ని అడిగావా? నేను వాళ్ళతో మాట్లాడుతానండి, సమస్యను పరిష్కరిద్దామని చెప్పావా? నువ్వేదో లార్డ్ ఆఫ్ లండన్ లాగా అందరికీ మాటలు ఇచ్చేస్తున్నావు. నువ్వు తప్పు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఇలాంటి దుందుడుకు చర్యలు పనికిరావు, మంచిది కాదు. అభినయ్ దర్శన్ గుర్తుపెట్టుకో.